నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకనగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక, రేషన్ కార్డులలో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. గత 10 ఏళ్లుగా పేద ప్రజలు ఎదురు చూసిన కొత్త రేషన్ కార్డులు చేరికలు ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పాలనలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులకు చేరికకు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లుగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయక నూతనంగా సభ్యులను చేరికలకు అవకాశం లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల్లో చెప్పిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి చేరికకు అవకాశం ఇచ్చి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదల పక్షపాతాన్ని నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలోని ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి మహిళలు ఘనస్వాగతం పలికారని, ప్రజల్లో చాలా హర్షాతిరేకాలు వ్యతిరేకవుతున్నాయని, గత 10 ఏళ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డులు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ మంజూరుకు ప్రభుత్వం వెనువెంటనే అందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.